బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ కంటతడి పెట్టేటువంటి సన్నివేశం, చాలా బాధాకరమైన సన్నివేశం. ఖమ్మం జిల్లాలో వెంకటాయపాలెం దగ్గర 4 ఏళ్ల చిన్నారి గుండె నొప్పి కారణంగా చనిపోయిందంట. పాపం ఆ పాప అమ్మ ఛాతీలో నొస్తుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటూనే కుప్పకూలిపోయి చనిపోయిందంట. మాటలు వచ్చి రానటువంటి వయసు, నడక వచ్చి రానటువంటి ఏజు. ఆ వయసులో గుండె నొప్పితో అమ్మాయి చనిపోవటం సహజంగా చాలామంది చెప్తూ ఉంటారు. సహజంగా లేడీస్కి గుండె నొప్పులు చాలా తక్కువ వస్తుంటాయి, హార్ట్ అటాక్లు అంత ఈజీగా రావు అని చెప్పేసి. అందులోనూ చిన్నపిల్లలకి హార్ట్ అటాకులు పెద్దగా రావు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ 4 ఏళ్ల పసి చిన్నారి, అందులోనూ ఆ చిన్నారి అంటే అమ్మాయి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆ అమ్మాయి గుండె నొప్పి కారణంగా చనిపోయిందంట. మరి ఇంత చిన్న పిల్లల్లో గుండె నొప్పి రావటం ఏంటి? ఈ మధ్యకాలంలో మనం చాలా వార్తలు వింటూ ఉన్నాం. ఉన్నట్టుండి కుప్పగూలిపోయారు, ఉన్నట్టుండి చనిపోయారు, హార్ట్ అటాకులు విరివిగా వస్తున్నాయి. అందులోనూ కోవిడ్ తర్వాత ఆ ఎఫెక్ట్ చాలామంది మీద పడుతూ ఉంది. వెంటనే హార్ట్ అటాక్ రావటం, వెంటనే చనిపోవటం, అదంతా కూడా నిమిషాల పరిధిలోనే జరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ మధ్య వార్తలు బాగా వింటున్నాం. మొన్నటికి మన హైదరాబాద్లో జాకీ షోరూంలో బట్టల కోసం వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుండి అక్కడే కుప్పగూలిపై చనిపోవటం, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు అక్కడికక్కడే కుప్పగూలి చనిపోవటం, ప్రముఖ కన్నడ హీరో ఒక అతను జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ కుప్పకూలిపై చనిపోవటం, ఇవన్నీ మనం విన్నటువంటి సంఘటనలు. కానీ వీటికంటే కూడా 4 ఏళ్ల చిన్నారి గుండె నొప్పితో చనిపోయింది అనేటువంటి వార్త, అందులోనూ నాకు ఛాతీలో నొస్తుంది మమ్మీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని వచ్చి రాని మాటలతో ఆ పాప చెప్తూ కుప్పకూలిపోవటం అనేటువంటిది అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళందరినీ. అసలు ఇంత చిన్న పిల్లలు హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేటువంటిది ఒకసారి మనం కార్డియాలజిస్ట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ముఖర్జీ గారు నాకు పరిచయం, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను, ఆయన కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంత హృదయవిదారకమైనటువంటి సన్నివేశం ఎందుకు జరిగింది, ఇంత బాధాకరమైనటువంటి ఎందుకు జరిగింది? ఎందుకంటే మన పిల్లల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఇప్పటివరకు చాలామంది. సార్ నమస్కారం సార్ ముఖర్జీ గారు. నమస్తే సార్. 4 ఏళ్ల చిన్నారి ఖమ్మం జిల్లాలో గుండె నొప్పి కారణంగా చనిపోయింది అనేటువంటి వార్త చాలా బాధాకరంగా కనిపిస్తున్న వార్త. ఎందుకు అంటే చిన్నపిల్లలు సహజంగా అమ్మాయిల్లోనే హార్ట్ అటాక్ రావని అంటారు, పెద్దగా రావంటారు, అందులో చిన్నపిల్లలకి హార్ట్ అటాక్ రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది హార్ట్ అటాక్ కాదండి, కార్డియాక్ అరెస్ట్ అవటం వల్ల చనిపోతారు. కార్డియాక్ అరెస్ట్ కి కారణం హార్ట్ అటాక్ కాకపోవచ్చు. ఓకే. హార్ట్ అటాక్ రాకుండానే కార్డియాక్ అరెస్ట్ అయ్యే అనేక జబ్బులు ఉంటాయి. వాటిల్లో చిన్న పిల్లల్లో వచ్చేవి కొన్ని ఉంటాయి. అల్కాపా అనే ఒక జబ్బు ఉంటుంది. గుండెలో ఉండే ఎడం వైపు ఉండే రక్తనాళం కూడా కుడివైపు నుంచే వస్తుంటుంది. ఓకే. అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి నొప్పి రావచ్చు. హార్ట్ అటాక్ లేదు కానీ హార్ట్ అటాక్ ఉన్న సిమ్టమ్స్ అన్ని ఉండొచ్చు. ఓకే. అదేవిధంగా పిల్లల్లో కొన్నిసార్లు హెచ్సిఎం అని కానివ్వండి, ఏఆర్బిడి అని కానివ్వండి, ఇలాంటి సమస్యలు కూడా ఉండొచ్చు. వాటికి కూడా కొంత మేరకు నొప్పి రావచ్చు, సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కానీ హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ అంటే ఏంటి? గుండె రక్తనాళాల్లో ఒక రక్తనాళం క్లాట్స్ వల్ల మూసుకుపోయి, కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్ ఉన్న దానిపైన క్లాట్ వల్ల మూసుకుపోయి కరగజేసే దాన్ని హార్ట్ అటాక్లు అంటాం. అంటే ఇప్పుడు మనం ప్రజల్లో ఎట్లా ఉంటదంటే చిన్న పిల్లల్లోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే ఇంత కొలెస్ట్రాల్ అంటున్నాము, అంత అంటున్నాము, ఇంత చిన్న పిల్లల్లోనే పెరుగుతుంటే ఇంకా పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి అని భయం వేస్తుంది. కానీ చిన్నపిల్లల్లో వచ్చేది కంప్లీట్ గా వేరే కారణంతో వస్తుంది. అది ఇప్పుడు మన పెద్దవాళ్ళకి వచ్చినట్టు హార్ట్ అటాక్లు వచ్చి దానివల్ల కార్డియాక్ అరెస్ట్ కాకుండా హార్ట్ అటాక్ రాకుండానే కార్డియాక్ అరెస్ట్ వచ్చే జబ్బులు ఉండటం వల్ల అలా సడన్ గా. అరే ఈ జబ్బులకి కారణం ఏమండి సార్? జన్యుపరమైన రీజన్సా ఇంకా వేరే ఏంటి? జన్యుపరమైన రీజన్స్ ఉంటాయి. కొన్ని కంజనిటల్ గా పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రధానంగా జన్యుపరంగా ఉంటాయి. కొన్ని ఇవి ఛానలోపతీస్ అంటారు. అంటే గుండె కండరం పైన ఛానల్స్ అని ఉంటాయి, ఎలక్ట్రోలైట్ ఛానల్స్, సోడియం ఛానల్స్ అని, పొటాషియం ఛానల్స్ అని ఉంటాయి. వాటిల్లో అబ్నార్మాలిటీస్ ఉండటం వల్ల సడన్ గా కార్డియాక్ అరెస్టులు రావటం అనేది జరుగుతుంది. అయితే ఇది ఆహారపు అలవాట్ల వల్ల కానివ్వండి, నిద్ర వల్ల కావచ్చు కానివ్వండి, కోవిడ్ వల్ల కానివ్వండి, ఇట్లాంటి వల్ల వచ్చేది కాదు ఇది. కాబట్టి దీనికి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం కాదు పిల్లలు. కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవటం, ఆ కార్డియాక్ అరెస్ట్ కి కరెక్ట్ కారణం ఏమై ఉంటుంది అని తెలియాలంటే అటాప్సీ చేసి మాత్రమే చూడాలి. సార్ చిన్నపిల్లల్లో కార్డియాక్ అరెస్ట్ ఎట్లా గుర్తించాలి? కార్డియాక్ అరెస్ట్ వస్తే మనం గుర్తించడానికి ఏముండదు, పాపం పడిపోతారు ఇమీడియట్ గాను. ఇంకా వాళ్ళు ఏమి కదిలే అవకాశం ఉండదు. సో ఇమీడియట్ గా రిసస్టేషన్ చేస్తే కొంతమంది సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే ఎలా కార్డియాక్ అరెస్ట్ వచ్చే లక్షణాలు ముందు ఎట్లా తీసుకోవాలంటే కళ్ళు తిరిగి పడిపోవటం కానీ, కొన్నిసార్లు వాళ్ళకి గుండె దడ అనిపించడం కానీ, ఎస్పెషల్లీ గుండె దడ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతుంటే కనుక అది గుండెకి సంబంధించిన కార్డియాక్ అరెస్ట్ వచ్చే దానికి ముందు సింప్టమ్ గా భావించాలి. అదేవిధంగా బాగా నడుస్తున్నా మెట్లెక్కుతున్నా ఆయాసపడుతున్నారు అనుకోండి, కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోయారు అనుకోండి, అసెంబ్లీలో కానీ ఇట్లాంటి వాటిల్లో పడిపోతుంటారు చూసారా, వాళ్ళందరికీ ఒక్కసారి గుండెకి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెజారిటీ నార్మలే ఉంటాయి వాళ్ళకి, కానీ కొంతమందిలో అబ్నార్మాలిటీస్ కనబడతాయి. కాబట్టి అందరికీ యూనిఫామ్ గా పరీక్షలు చేయడం కానీ, ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా మనం పరీక్ష చేసి చూసుకునే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఎవరైతే మీరు కళ్ళు తిరిగి పడిపోవడానికి అవకాశం ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఎందుకైనా బెటర్ గుండె సంబంధిత పరీక్షలు చేసుకుంటే మంచిదని మీ సజెషన్? ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోవటం కానివ్వండి, దడ వచ్చి రావటం కానివ్వండి, దడ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటం, ఇలా ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆయాసం ఎక్కువగా వస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం గుండెకి పరీక్ష చేసుకోవాలి. మీరు గమనిస్తే నేను చెస్ట్ పెయిన్ గురించి చెప్పట్లా, చిన్నపిల్లలు చాలా మందికి చెస్ట్ పెయిన్లు వస్తుంటాయి, వాటి గురించి ఎక్కువగా భయపడుతుంటారు పేరెంట్స్. కానీ పెయిన్ కన్నా కూడా ఇలాంటి వాటికి ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆయాసం రావటం కానివ్వండి, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటం కానివ్వండి, గుండె దడ అనిపించడం కానివ్వండి, ఇలా వస్తుంటే కనుక పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్, ఇంకొకటి ఏంటంటే పిల్లలు అంటే ప్రత్యేకించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పిల్లల విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇలాంటి వాటిని ఎట్ట గుర్తించారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇలాంటి లక్షణాలను మనం గమనించడంతో పాటు పిడియాట్రిషియన్ దగ్గరికి రెగ్యులర్ గా తీసుకెళ్తుంటే వాళ్ళు ముందే కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు స్టెత్ తో చూసినప్పుడు హార్ట్ లో రిలేషన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కనిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకని పిల్లల డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్ తీసుకెళ్లడం అనేది అవసరం. కార్డియాలజిస్ట్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లాల్సిన అవసరం ఉండదు. పిల్లల డాక్టర్ చూసి అవసరమైతే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ప్రముఖ కార్డియాలజిస్టు ముఖర్జీ గారు చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా మీ పిల్లగాళ్ళకి దడ వస్తుందా, ఆయాసం వస్తుందా, లేదు కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారా, ఆ పరిస్థితుల్లో కనుక మీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా పిడియాట్రిక్ చూపించండి. పిడియాట్రిక్ దగ్గర రెగ్యులర్ చెకప్స్ తెలుసుకోండి. ఎందుకంటే మనకు తెలియనటువంటి చాలా మన పిల్లల్లో ఉండవచ్చు. చాలా బాధాకరమైన వార్త వినకముందే, ఆ పరిస్థితి రాకముందే ముందు జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు పిడియాట్రిక్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్ చేపిస్తూ ఉండాలి. అది మాత్రమే కాదు, పిల్లల్లో మనకేదైనా అనుమానాలు ఉంటే వాడు దడ వస్తుంది, ఆయాసం వస్తుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు, ఇలాంటి లక్షణాలు కనుక కనపడితే ఇమీడియట్గా పిడియాట్రిక్ని కన్సర్న్ కావాలి. త్రూ పిడియాట్రిక్ హార్ట్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిడియాట్రిక్ సజెస్ట్ చేస్తే. సహజంగా పిల్లలు అంత ఈజీగా హార్ట్ అటాకులు కానీ కార్డియాక్ అరెస్టులు కానీ రావు. ఈ పిల్లకి వచ్చింది కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో కార్డియాక్ అరెస్టుల్ని ముందుగానే గుర్తించడం ఎలా అన్నదానికి మాత్రం ఖచ్చితంగా కళ్ళు తిరిగి కింద పోయేటువంటి సింటమ్స్ ఉంటాయి, ఆయాసం అనేటువంటి సింటమ్ ఉంటుంది. దీన్ని మనం గమనించాలి, మేలుకొని ఖచ్చితంగా సంబంధిత పిడియాట్రిక్ డాక్టర్ని సంప్రదించాలని చెప్పేసి మాత్రం డాక్టర్ గారు చెప్తున్నారు. ఏదైనా ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన, ఇంతకుముందు నేను అనేక వార్తలు చెప్పాను, కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు కావచ్చు, ఇలా వీళ్ళంతా కూడా సడన్ కార్డియాక్ అరెస్టులు వచ్చిన వాళ్ళు, సడన్గా కింద పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు. మన హీరో రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు కూడా మొన్న చనిపోయారు, మీ అందరికీ తెలుసు. సో అనేక మంది కన్నడ హీరో చనిపోయారు, తర్వాత అనేక మంది తెలిసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోయి చనిపోయారు. ఇవన్నీ కూడా ఆఫ్టర్ కరోనా వచ్చినటువంటి సమస్యలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ చిన్న పిల్లలు రావటం మాత్రం నిజంగా చాలా బాధాకరం. 4 ఏళ్ల చిన్నారి, ఇంకా అమ్మాయికి లైఫ్ చూడలేదు, ఇంకా అమ్మాయికి లైఫ్ తెలియదు కూడా. ఇంకా ఆ లైఫ్ తను ఈ భూమి మీదకి వచ్చారన్న విషయాన్ని తను గమనించక ముందే ఈ భూమి నుంచి వెళ్ళిపోవటం అనేటువంటిది నిజంగా బాధాకరం.